వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు. అవును సార్. యాక్చువల్గా నెల్లూరు అడ్రస్ది పెడతానని చెప్పి పెట్టాడు అతను. నెల్లూరు అడ్రస్ ఆధార్ కార్డ్ దాంట్లో నవాజ్ అనే ఉంది. బేగంపేట అడ్రస్ చేంజ్ అయిన తర్వాత నవదుర్గలాగా మార్చుకుంటానని చెప్పాడు. అండ్ నాకేంటి బేగంపేటకి అడ్రస్ మారిపోయింది, పేరు మారడానికి ఇంకా టైం పడుతుందని చెప్పి చెప్పాడు. అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడు సార్. ఇప్పుడు ఏదైనా 15 డేస్లో చేంజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు నాతోటి. అండ్ నెల్లూరు అడ్రస్దే కావాలి పర్టికులర్గా అని చెప్పడంతో అది నెల్లూరు అడ్రస్ది పెట్టానని చెప్పి అని అన్నారు సార్. ఇంకా మా శంషాబాద్లో ఒక ప్లాట్ ఉంది మాకు నంది గ్రామంలో, దానికి పేపర్స్ లేవు యాక్చువల్గా. ఆ పేపర్స్ కూడా మేము చేయించుకుంటాము, పేపర్స్ లేకపోయినా అమ్మేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఎవరో అతనికి అమ్మాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ నుంచి మాకెంత 16.5 ఆఫర్ ఇచ్చారంట వాళ్ళు. దాంట్లో మా మమ్మీకి 3 to 4 lakhs ఇచ్చాడు, మిగతా అంతా అతనే తీసుకున్నాడు సార్. అండ్ మా గోల్డ్ ముత్తుడులో పెట్టేశాడు, స్టిల్ ఇంకా ముత్తుల్లోనే ఉంది. మా దగ్గర నుంచి ఒక 15 lakhs వరకు క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది. అండ్ లోన్స్ తీసుకున్నారు నా పేరు మీద. యాక్చువల్గా గంజాయి అలవాటు వాళ్ళకు ఉందని నాకు తెలిసింది. అండ్ డ్రగ్స్ కూడా తీసుకునే వాళ్ళు అని చెప్పి ఇది కూడా నాకు తెలిసింది. వాళ్ళకి డ్రగ్స్ బిజినెస్ ఏదో కూడా ఉందని చెప్పి నాకు బయట వాళ్ళు చెప్పారు. లేదు మ్యామ్, తెలీదు. అతను ఫస్ట్ మ్యారేజ్, నాతోటే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి తెలుసు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు తెలిసింది అతనికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడ తెలిసింది మాకు. అది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ముందు ఒప్పుకున్నాడు అతను, అవును పెళ్ళి అయిపోయింది, మోసం చేశాను తినకని చెప్పి. యాక్చువల్గా బెంగళూరుకి నేను October 10th or 11th బెంగళూరులో ఉన్నాను సార్ మేము. ఎందుకంటే 12th అతను ఒక బాండ్ చేయించాడు మాకు, డబ్బులు ఇవ్వాల్సిన బాండ్. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి October 9th 11:30 అలా వెళ్ళాను. 11:30 AM వెళ్ళిపోయాడు. నైట్ 9:30 వరకు కూడా రాకపోయేసరికి నేను ఫోన్ చేశాను. నా ఫోన్ లేదు అప్పుడు, నా ఫోన్ అమ్మేసుకున్నారు వీళ్ళు. నా ఐఫోన్స్, ఐప్యాడ్స్, శాంసంగ్ అల్ట్రా ఫోన్స్ అవన్నీ ఉంటాయి, అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇద్దరికి ఒకటే ఫోన్ అప్పుడు. నాకు ఏదైనా అవసరం పడితే అతని ఫోన్ నుంచి చేయాల్సి వచ్చేది. సో ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు, వేరే నంబర్ నుంచి కాల్ వచ్చింది నాకు 11:30 రాత్రి. నేను ఇలా చెన్నై బార్డర్లో ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చేసే అని చెప్పి అన్నాడు. అసలు రీజన్ ఏంటని అడిగితే ఇలా మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఏదేదో చెప్పాడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు మనని అని చెప్పారు. అండ్ దాని తర్వాత కేరళలో ఉన్నానని చెప్పాడు. దాని తర్వాత బెంగళూరుకి వస్తున్నానని చెప్పి బెంగళూరు టికెట్ పెట్టాడు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది అక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పి. అవును సార్, అవును. వాళ్ళ తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు. ఫస్ట్ బేగంపేటలో జరిగింది సార్, బేగంపేటలో జరిగింది. ఇలా ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు, ఎవరు లేరు ఫ్లాట్లో, 10 minutes ఫ్లాట్ చూసి వెళ్ళని చెప్పి పిలిచాడు. దాని తర్వాత చూస్తే ఫ్లాట్లో అందరు బెడ్రూమ్లో అందరు బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో వాటర్ జ్యూస్ తాగిపించారు సార్ ఆ రోజు నాకు. అది తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్బాగ్లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్ళి అయిన రోజే సార్ ఆ రోజు. బేగంపేటలో జరిగింది, పెళ్ళికి ముందు వాళ్ళే వచ్చారు మ్యామ్. నేను అడిగాను వాళ్ళకి, ఫేస్ టు ఫేస్ వెళ్ళి నవాజ్కి అడిగితే అది నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అలా ఏం లేదని చెప్పారు. దాని తర్వాత పెళ్ళైన రోజు అడిగితే, పెళ్ళైన రోజు జరిగింది నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే, అవును అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు ఎవరికైనా బయటికి చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తారంట. అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాటలు మాట్లాడారు సార్.
అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత ఏ డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు, ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా, ఇది అన్నీ వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇది అని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. తాయితులు అవి కట్టేవాళ్ళు సార్ నా చేతికి. ఇంకా బ్రేస్లైట్ ఒకటి ఇచ్చాడు మెయిన్ కలిసిన 2 డేస్కి, ఇది నీ చేతికి ఉండాలి ఎప్పుడు, ఇది తీయొద్దు అని చెప్పి అనేవాడు. తీస్తే మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఆ బ్రేస్లైట్ తీసుకొని వచ్చేవాడు. సో అది అంత ఇంపార్టెంట్ ఏంటో నాకు అర్థం కాలేదు అప్పుడు. దాని తర్వాత లేటర్ ఆన్ అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఇంకా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇచ్చినవి. కానీ అతను ఏదైతే ఇచ్చాడు పడేపించాడు, నాకు దర్గాకి డిసెంబర్లో తీసుకెళ్ళాడు కదా సార్, అప్పుడు ఆ బ్రేస్లెట్ పడేపించి ఇంకొక తాయితు కట్టిపించాడు నాకు. ఫస్ట్ ఇది లవ్ జిహాద్ అనేది నిజంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇదంతా నిజంగా జరుగుతుంది. ఇదంతా ఫేక్ అని నేను బయట న్యూస్ వింటున్నాను, కానీ ఇది నిజంగా ఉంది. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి, వేరే అమ్మాయి ఇలా అవ్వద్దు అని చెప్పి నేను ఈరోజు ముందుకొచ్చి ఇవన్నీ చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది సార్. అవును సార్. ఫస్ట్ 16.7 lakhs బాండ్ చేయించారు వాళ్ళే. అది ఉంది నా దగ్గర. దాంట్లో ఏమనుందంటే October 12th రోజు డబ్బులు ఇస్తాడు అని చెప్పి రాశాడు. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ అని చెప్పి మా ల్యాండ్ ఒకటి అమ్మడం జరిగింది. బిజినెస్లో తన పేరు మీదకి బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి మా మమ్మీతో మాట్లాడడము, తన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది మా మమ్మీ పేరుతో ల్యాండ్ ఉందని చెప్పి, ఆ సర్టిఫికేట్ తీసుకోవడం, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడము, పేపర్స్ లేకపోయినా ల్యాండ్ అమ్మి